చెప్పేదానండి. మన తెలుగులో సామెత ఉంటది మా తూర్పుగోదావరి జిల్లాలో, ఇష్టం లేనప్పుడు రామ అన్నా సరే బూతుగా వినపడద్దని. మనకి ఇష్టం లేనప్పుడు ఆ మాట రకరకాలుగా మనకు అర్థమవుతుంది. నాకంతేనండి, నాకు ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే కూడా బూతులాగా వినిపిస్తుంది, మేరీ అంటే పరం బూతులాగా వినిపిస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు కదా మరి. ఏమిటండి? నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే బూతులాగా, మేరీ అంటే పరం బూతులాగా వినపడుతుంది. ఇష్టం లేకపోబట్టి సామెత చెప్పారు కదా. అట్లా ఇవన్నీ పక్కన పెడితే మీరైతే షాలీం రాజ్ చేసిన తప్పు మీరు అంగీకరించారు, ఇది తప్పు అంటున్నారు. ఎక్కడ మాట్లాడినా అది తప్పే, రైట్? ఇప్పుడు అది అర్థం చేసుకునే విధానం లేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను అనే మాట అదే. ఖచ్చితంగా ఇప్పుడు స్త్రీల మనోభావం దెబ్బతిన్నది. ఆ 200 కంప్లైంట్లు వచ్చినాయి. సో ఏమైంది, ఒక మాట క్రైస్తవుల్లో కూడా చెప్పారు, తగ్గించుకోవడం హెచ్చించబడను. తగ్గించుకోవడం ఒక మాట చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎంత ఇంత గందరగోళం అవుతుంది కూడా, ఈ గందరగోళం అందరికీ కూడా ఆ క్షమాపణ అడుగుతాడు ఖచ్చితంగా. అదే ఇప్పుడు మీరు చెప్పడం కదండి, మీరు పెద్ద మనసుతో చెప్పారు కరెక్ట్. మరి ఆ గాడిద తప్పు మాట్లాడినోడు రావాలి బయటికి. కావాలని మాట అనలేదు, కావాలని ఎవరినో గాయపరచాలని అనలేదు. మీరు అతని ఉద్దేశాన్ని మనసులో దూరి మాట్లాడొద్దు జాన్ వెస్లీ గారు. ఆడు కావాలనే మాట్లాడాడు. కావాలంటే గతంలో చేసిన వ్యాఖ్యలు కొన్ని వినిపించమంటారా? హిందూ దేవతల గురించి నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. షాలీం రాజ్ మాట్లాడి నా దగ్గర రెడీగా ఉన్నాయి, మాట్లాడి చూపించమంటారా? సరే ఉండొచ్చండి, ఉండదు. ఇప్పుడు ఉండొచ్చేంటండి, ఉన్నాయి. గాడిద అడ్డాకాడు ఇట్టే మాట్లాడుతున్నాడు, హిందుత్వం గురించి అవమానిస్తున్నాడు. మరి హిందుత్వం గురించి ఎందుకు అవమానిస్తారు సార్? ఆయన మాట్లాడేది ఏమన్నా బైబిల్ గురించి మాట్లాడుతూ కాదండి. వాళ్ళకు ఉన్న బైబిల్ ఒకటి, అందులో ఉన్నది 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. మొత్తం అంతా కలిపితే కూడా 31,102 వచనాలు బైబిల్ మొత్తం మీద కలిపి ఇదే ఉంది. ఈ 31,102 వచనాలు వరుసనే కూర్చోబెట్టి చదివితే కరెక్ట్గా 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు బైబిల్. ఇక చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి బైబిల్ గురించి పక్కన పడేసి ఒక వాక్యం తీసుకుని సాగ తీసుకుంటా ఈ హిందువులు అలా ఉంటారు, విగ్రహారాధికులు ఇలా ఉంటారు, బహుదేవతారాధికులు అలా ఉంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకి ఇలా ఉంటారు, వాళ్ళ పండుగలు అలా ఉంటుందండి. పద్దాక మా మీద పడి ఏడవడం తప్ప మీ బతుకులకి చర్చలు చెప్పుకోవడానికి అన్న వాళ్ళనే అంటున్నా, అందరినీ అనట్లా, అలాంటి ఎదవాళ్ళనే అంటున్నా అండి. కడుపు మంట మమ్మల్ని అంది, మా దేవుళ్ళని అంది, మా ఆచారాలు అంది, మా ఆడబిడ్డల్ని అంది, మా ఆడబిడ్డల్ని అన్నది. మీ ముందున్న జాన్ వెస్లీ కూడా చాలా మీరే అన్నారు నేనే చేశా కదా, అదే అంటున్నా నేను. ఇప్పుడు అందరినీ మనం కన్ఫైన్డ్ గా ఓవరాల్ గాడిదలనే అంటున్నాను, హిందూ దేవతలను ఆచారాలను అవమానించిన గాడిదలని అంటున్నా, రైట్? సో సరే, మొత్తం మీద అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవరు చేసినా, మత విద్వేషాలు లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా తప్పే. డెఫినెట్గా ఇటువంటి వాటికి ముగింపు పలకాలంటే డెఫినెట్గా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ప్రత్యేక ఒక చట్టం తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అది హిందువులకు సంబంధించి ముస్లింలు మాట్లాడినా, ముస్లింల గురించి క్రిస్టియన్స్ మాట్లాడినా, ఏ మతాల గురించి ఎవరు మాట్లాడినా మీరు అక్కడికి వెళ్తారా, మీ దేవుళ్ళని కీర్తించుకోండి, పూజలు చేసుకోండి, అన్ని చేసుకోండి. కానీ పరమతాన్ని గురించి ఆయా ఆలయాల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో మాట్లాడమే పొరపాటు దాటిస్తుంది. ఫైనల్గా లలిత్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాన్ వెస్లీ గారిని అప్రిషియేట్ చేస్తున్నా అండి, ఆయన తప్పును అర్థం చేసుకుని ఆయన తరఫున క్షమాపణ చెప్పినందుకు. కాకపోతే ఇక్కడ షాలీం రాజ్ విషయంలో చెప్తున్నాము, ఆడి బొక్కలో సారీ మాకు అవసరంలా. పోలీసులు స్పందించాలి, వాడి మీద కేసు పెట్టాలి, చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేయాల్సిందే. ఎందుకంటే అనాల్సిందన్నీ అనేసి క్షమాపణ చెప్పేశాను, నన్ను ఈసారికి అయిపోయింది వదిలేయటం అంటాం, ఇవన్నీ హిందూ సమాజం ఏ రోజుల్లోనూ చూసేసింది. ఇప్పుడు హిందూ సమాజం అలాంటివి సహించే పరిస్థితుల్లో లేదు. వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఏ పాస్టర్ కూడా చర్చిలో, ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్టు, ఇది మైక్లో వెళ్ళకూడని మాట కాబట్టి మైక్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం, ఇది మైక్లో చెప్పాల్సిన మాట కాబట్టి మైక్ ఎట్టుకుని మాట్లాడుకుందాం అంటూ లోపల కూడా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలని, హిందూ ఆచారాలని, హిందూ ఆడబిడ్డల్ని కించపరిచే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. ఇది క్లియర్. ఇలా వదిలేయబట్టే గతంలో కొంతమంది పాస్టర్లు భారతదేశపు మహిళలనే కాదు, సాక్షాత్తు భారతమాతకి ఎంతమంది భర్తలో అని చెప్పేసి అడిగాడు ఒక గాడిద. అలా రెచ్చిపోయే వాళ్ళు పుట్టుకు రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతామనో, లేకపోతే ఒక పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక అసలు వాళ్ళ మైండ్ ఉంటుందనో లేదో అనేది తెలియదు. కానీ లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా అది ఏ మతమైనా, ఇది కేవలం హిందువులనో క్రిస్టియన్లని కాదు, చాలా మతాలున్నా, ఏ మతమైనా ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి డెఫినెట్గా అది శిక్షార్హులుగానే ఉండాలి. లేకపోతే ఇటువంటి సమస్యలు ఇంకా తీవ్రతరం దాగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే సుమారుగా 200 ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తున్న నేపథ్యంలో షాలీం రాజ్ పైన అక్కడ పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ ఆ మాటలని నా నోటితో చెప్పదలుచుకోలేదు, ఒకసారి ఆ మాటల తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సత్క్రియలు చేయడం, మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని.
ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో మల్లెపూలు అమ్ముకునేవాడు. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మహిళలపైన పాస్టర్ షాలేం రాజు అనేటువంటి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారు. పల్నాడు జిల్లాలోని జరిగిన ఒక ప్రార్థనా సభలో ఈ కామెంట్స్ చేశారు ఆయన. ఎవరు ఏది పడితే అది మాట్లాడతా, మమ్మల్ని ఏం చూస్తారులే, మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక అహంకారం అంటారా, లేకపోతే కావాలని కించపరచడం అంటారా, ఏదైనా కానీ చాలామంది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మహిళలైనటువంటి గౌరవం లేకుండా డిస్క్రిమినేషన్ని, మగ ఆడవాళ్ళ మధ్య తారతమ్యాలు తీసుకొచ్చే విధంగా ఏదో రకంగా సమాజంలో ఆ ట్రెండ్ కోసం చేస్తున్నారా, లేకపోతే పిచ్చితనంగా చేస్తున్నారా, వెర్రితనంగా చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారుతున్నాయి, చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఏకంగా షాలేం రాజు మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఆయన ఏకంగా మహిళల్ని ఒక రకంగా డైరెక్ట్గానే అటాక్ చేయకపోయినా కానీ ఆయన మాటలకు అర్థం మాత్రం డెఫినెట్గా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా వైరల్గా మారింది. హిందూ సంఘాలన్నీ తీవ్రని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ఏకంగా షాలేం రాజు పైన మండిపడుతున్నాయి. ఇప్పటికే సుమారుగా మనకున్నటువంటి సమాచారం మేరకి 200కు పైగా ఫిర్యాదులు అంది ఆయన పైన కేసులు నమోదు చేయమని చెప్పి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు నమోదైనట్టుగా దాఖలాలు లేవు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో హిందూ సంఘాలకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో హిందూ జనశక్తికి సంబంధించిన ప్రెసిడెంట్ లలిత్ కుమార్ అందుబాటులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం జూమ్ లైన్లో వై ప్రసాద్, అట్ ద సేమ్ టైం జాన్ వెస్లీ, ఇద్దరు పాస్టర్లు అందుబాటులో ఉన్నారు. మరికొంతమంది గెస్ట్లను కూడా తీసుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. బిఫోర్ ఐ